వందనాలండి. ఈరోజు జూలై 18. మత్తయి 13లోని ఉపమానాలు కొన్ని చూద్దాం. మత్తయి 13:35. యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. దేవుని రాజ్యము చాలాసార్లు చిన్నగా దాచబడినదిగా, సులభంగా గమనించలేకుండా ఉండేటట్టుగా ఉంటుంది. కానీ అది శక్తితోనూ మంచి ఉద్దేశంతోనూ పెరుగుతుందని మత్తయి 13లో చెప్పబడి ఉంది. యేసుప్రభు ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలా ఉపమానాలు వాడాడు. తెలియని వాటిని తెలిసిన వాటితో పోల్చి చెప్పుటే ఉపమానం. అనుదిన జీవితంలో కనపడే వస్తువులు, సంబంధాల ద్వారా ఆత్మీయ సత్యాలు అర్థం చేసుకోవడానికి ఉపమానాలు ఉపయోగపడతాయి. అయితే అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపక సోమరులుగా ఉన్నవారికి అర్థం కావు. యథార్థతతో వెదికే వారికి ఈ సత్యం స్పష్టంగా కనపడుతుంది. అయితే ఉపమానాలను లోతుగా వెతుకుతూ అది చెప్పాలనే ఉద్దేశము లేని దాన్ని వెలికి తీయాలని ప్రయత్నించకూడదు. యేసుప్రభు ప్రత్యేకంగా చెప్పాలని అనుకోకుంటే ప్రతి ఉపమానంలో ఒక మూల సత్యం ఉంటుంది. అది సులభంగా అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభు విత్తనము, నేల, ఆవగింజ, పులిసిన పిండి లాంటివి వాడుతూ దేవుడు ఓర్పుతో, విశ్వాస్యతతో పనిచేస్తాడని చెప్తూ ఉన్నాడు. మనము సత్వర పరిణామాలు చూడలేం. వెంటనే అయిపోవాలని అనేదానికి వీల్లేదు. ఉపమానము విత్తనం గురించి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కానీ హృదయ పరిస్థితిని వివరిస్తుందని గుర్తించాలి. దేవుని వాక్యం మంచి నేలలో పడినప్పుడు అది వేరుపారి పెరిగి ఊహకు మించిన ఫలము ఇస్తుంది. ఆవగింజ మనకు నేర్పే సత్యం ఏమంటే అది చిన్నగా మొదలైనా కూడా అది పెరిగి పెద్దదై చాలామందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా పుల్లని పిండి ఏ విధంగా పిండినంతయు పులిసి పొంగేటట్లు చేస్తుందో, అదేవిధంగా దేవుని రాజ్యము మౌనంగా పనిచేసిన అది స్పర్శించిన ప్రతి దానిని మార్చివేస్తుందని తెలుసుకోవాలి. ఇందులో మనము అన్వయించుకోవాల్సిన విషయాలు ఏమంటే, మనమందరము ఇష్టపూర్వకంగా దేవుని వాక్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. మన ఆశీర్వాదాలు చిన్నగా ఉన్నవని నిరాశపడద్దు. ఎదుగుదల చాలా స్వల్పంగా ఉన్నా కూడా దేవుడు నేపథ్యంలో పనిచేస్తూనే ఉన్నాడని తెలుసుకోవాలి. మన జీవితాలను మంచి నేలగా మార్చుకొని దేవుని వాక్యం ఫలించుటకు వీలు కల్పించాలి. మన విశ్వాస్యతతో ఓర్పుగా వాక్యం తెలుసుకునే వారిగా ఉండాలని మత్తయి 13 సూచిస్తుంది. దేవుడు ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని తీసుకొని దాన్ని పెంచి ఆయన మహిమార్థం వాడుకుంటాడు అని తెలుసుకోవాలి. గురుగులు మన ఓర్పు పెంచుటకు ఉపయోగపడతాయి. మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి, కానీ సమయం రాకముందే చెడును తీర్పు తీరిస్తే మంచి దానిలకు కూడా కొంచెం దెబ్బతింటాయి. దేవుడు ఎప్పుడైనా తనను విశ్వసించే వారికి మంచి చేయకుండా ఉండడు, కానీ తగిన సమయం కోసం ఎదురు చూడాలి. చెడు జరుగుతున్నదని మనం అనుకుంటాం, కానీ అది మన మంచికే అని తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, ఉపమానాల ద్వారా మీరు నేర్పించిన సత్యాలన్నీ మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.